వరంగల్ నగరంలోని ఏనుమాముల మార్కెట్ పరిధిలో సర్వే నెంబర్ 244లో భూ కబ్జా జరిగిందని బాధితుడు చకిలిం ఏకాంబరం ఆరోపించారు. అక్రమంగా ప్రహారీ నిర్మించి స్థలాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తమపై అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఆక్రమణలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇట్లా కంప్లైంట్ చేసింది పేపర్ రిసీప్ట్ 2345 నేను చకిలిం ఏకాంబరం వరంగల్ వస్తాను సార్. వ్యాపారస్తుంది. నేను 2003లో ఎనిమాల మార్కెట్ ఫస్ట్ పెట్రోల్ పంప్ పక్క 60 ఫీట్ల రోడ్డు దేశాపేటకి వెళ్ళే రూట్లో సెకండ్ బిట్టు దాంట్లో 4800 గజాలు నేను 244 సర్వే నెంబర్ ఎనిమాముల దాంట్లో ఇద్దరు పట్టేదారుల దగ్గర నుంచి నేను పర్చేజ్ చేసి రిజిస్టర్ కూడా చేసుకున్నాను. ఇవి రిజిస్టర్ కాగితాలు ఇద్దరి దగ్గర రిజిస్టర్ చేసుకున్న 4800 గజాలు చేసినాక 2010లో మళ్ళీ 11, 12, 13లో వాళ్ళు ఎవరైతే మాకు పట్టేదారులు అమ్మినారో వాళ్ళ ద్వారానే వేరే ఒక 13 మందికి చిన్న చిన్న బిట్లు చేసి వాళ్ళే వేరే వాళ్ళకి అమ్మించినారు. ఎవరైతే మీడియేటర్ ఉన్నారో వాళ్ళే మళ్ళీ వాళ్ళకి అమ్మించినారు. అప్పటి నుంచి కోర్టులో కేసులు వేసినాము. హైకోర్టుకు పోయింది. హైకోర్టులో మేమే గెలిచినాము. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తున్నాడు. కొడుకు మీద కూడా ఇక్కడ కేసు వేసినాము. 2021, 22 నుంచి నడుస్తూనే ఉన్నది కేసు ఉండగా. కానీ వాళ్ళు ఇప్పుడు ఇది 12 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు అందులో ఒక 200 పీస్ అయిన ఒక ఆయన కాంపౌండ్ కట్టుకున్నాడు. ఆ కాంపౌండ్ గురించి పోలీస్ కమిషనర్కి ఇచ్చినాము పిటిషన్ 10 రోజుల కింద. కమిషనర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఇచ్చినాము 10 రోజుల కింద. సిపికి ఇచ్చినాము, ఇరిగేషన్కి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఇప్పటికి 3వసారి ఇచ్చినాము. ఇవాళ మళ్ళీ వచ్చినాము ఇచ్చేందుకు. ఇంతవరకు దాని మీద ఏం రియాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ పక్క వాళ్ళు కూడా తయారు చేస్తూ ఉన్నారు కాంపౌండ్ కట్టడానికి. సార్ ఆ కాంపౌండ్ అది ఎఫ్టీఏలో ఉన్నది, వితౌట్ పర్మిషన్ కట్టుకున్నారు. ఒకటి ఇల్లీగల్. ఇన్ని 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అలా. దాని గురించి మేము కాపీలు కూడా అందరికి ఇచ్చినాము. మీరు దయచేసి మాకు కొంచెం మాకు అది కట్టిన కాంపౌండ్ చేయించి మాకు న్యాయం చేయించగలరని ప్రార్థన సార్. ఇది వాళ్ళకి లెటర్లు ఇచ్చిన అందరికీ. కాంపౌండ్ చెప్పేది ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పవా? మోహన్ రెడ్డి అని చెప్పు. మోహన్ రెడ్డి అని అట్టి షాప్ వాళ్ళది. ఇక్కడ గ్యాస్ మీద మల్లేశం అని ఆయన కూడా ఇప్పుడు పక్కకు ఆయన 2014లో 15లో ఉన్నాడు. ఆయన మట్టి నేర్చుకుంటాడు, కట్టుకుంటున్నాడు. పోలీసు కోఆపరేషన్ లేదు, మున్సిపాలిటీ కోఆపరేషన్ లేదు సార్. మేము ఇదివరకు ఎఫ్టీఎల్ ఉన్నదని కడితే అంతా కులగొట్టిరు. మాకు కర్ణామేడ వచ్చి అన్ని కులగొట్టిరు. మీది ఎఫ్టీఎల్ ఎట్లా కడతారని. ఇప్పుడు వాళ్ళు ఎవరో కడతా ఉంటే వాళ్ళను ఎవరేం అంటలేదు సార్. అసలు ల్యాండ్ ఓవర్ అన్న కులగొట్టిరు. వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకు కులగొడతలేదు. కొంచెం మీరు అందరూ దయచేసి మాకు న్యాయం చేయండి సార్.